వెళ్ళిపోయింది. సో ఏం చెప్తారంటే ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఇప్పుడు మన భారత ప్రభుత్వం నిజంగా ఇమ్మీడియట్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? సో భారత ప్రభుత్వం నిన్న ఢాకా ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించి మాట్లాడారు, మన వాళ్ళు సమన్ చేశారు దీని మీద. సో ఒకటి, అక్కడ హిందూ పాపులేషన్ తగ్గుతున్న మాట వాస్తవం, హిందువుల మీద కంటిన్యూస్గా దాడులు జరుగుతున్న మాట వాస్తవం లాస్ట్ 1 yearగా, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న సమయంలో. కానీ ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో భారతీయ వ్యతిరేకత అన్నది అసలు నిజంగా కృతజ్ఞత కలిగిన వాళ్ళైతే భారతదేశం మీద అక్కడ వ్యతిరేకత పెంచుకోరు. ఎందుకంటే 1971లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందే మన వల్ల. మన సైనికులు వాళ్ళ కోసం ఆత్మార్పణ చేశారు. మీకు ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు మొన్న ఎంతమంది చనిపోయి ఉంటారు? 15 మంది 20 మంది చనిపోయి ఉంటారు. కానీ బంగ్లాదేశ్ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు తెలుసా? మన సైనికులు 3900 మంది సైనికులు మన వాళ్ళు బంగ్లాదేశ్ కోసం మన సైనికులు ప్రాణాలు అర్పించారు. చాలామంది తెలియదు ఈ విషయం. 10,000 మందికి పైగా గాయపడ్డారు. అంటే 3900 కుటుంబాలు బంగ్లాదేశ్. నాకెందుకు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఎటుపోతేంది, వాళ్ళిద్దరు కొట్టుకుంటేంది. ఎందుకంటే అది 1971 వరకు కూడా ఈస్ట్ పాకిస్తాన్లో అంతర్భాగం. ముస్లిం పాపులేషన్ ఆధారంగా దేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఏమో మనకి అటువైపు ఉంటుంది, పశ్చిమాన ఉంటుంది. ఇటు బంగ్లాదేశ్ ఏమో తూర్పు వైపున ఉంటుంది. అప్పుడేంది, ముస్లిం పాపులేషన్ 2 ఉంది కాబట్టి మహమ్మద్ అలీ జిన్నా మాకు అక్కడ అటు పాకిస్తాన్ వైపున్న కావాలి, ఇటు బంగ్లాదేశ్ వైపున్న. కానీ దానికి రెండింటికి సరిహద్దు లేదు. భారతదేశం నుంచే వెళ్ళాలి, లేకపోతే గాలి ఎయిర్ విమానం ద్వారా వెళ్ళాల్సింది తప్ప సరిహద్దు లేదు. 1947 నుంచి 1971 వరకు కూడా ఈస్ట్ పాకిస్తాన్గా ఉండే. పాకిస్తాన్ దేశంలో ఒక భాగంగా బంగ్లాదేశ్ ఉండే. కానీ వాళ్ళు ఏదైతే వెస్ట్లో ఇప్పుడున్న పాకిస్తాన్ ఏదైతే ఉందో వీళ్ళని చిన్న చూపు చూశారు. చిన్న చూపు చూడడం వల్ల వాళ్ళ స్వతంత్ర భావాలను రగిల్చి మాకంటూ కొత్త దేశం కావాలి, ఆ పాకిస్తాన్ వేరు, మేము వేరు, మేము మాట్లాడేది బెంగాలీ, అక్కడ మాట్లాడేది ఉర్దూ. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ విభజన 1905లో జరిగింది. అప్పటి వరకు బెంగాల్ అంతా ఒకటే. బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ని విభజించినప్పుడు చాలా పెద్ద గొడవ జరిగింది. ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అయిపోయింది. అందుకని ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అని రాష్ట్రం పేరు పశ్చిమ బెంగాల్ అని ఎందుకుంది, వెస్ట్ బెంగాల్ అని ఎందుకంటారు? బెంగాల్ అంతా ఒకటే ఉండే. వెస్ట్ బెంగాల్ వెస్ట్ వైపున ఉంది కాబట్టి ఇది వెస్ట్ బెంగాల్, అది ఈస్ట్ బెంగాల్. ఈస్ట్ బెంగాలే బంగ్లాదేశ్ దేశం అయిపోయింది. ఆ బంగ్లాదేశ్ దేశం కోసం మన సైనికులు 3900 మంది చనిపోతే, మన సైనికులు 10,000 మంది గాయపడితే, అప్పుడున్న ఇందిరాగాంధీ సైన్యం పంపించి, లేకపోతే బంగ్లాదేశ్ దేశమే ఏర్పడేది కాదు కదా. పాకిస్తాన్ ఈజీగా వాళ్ళను నలిపేసేది. ఇవాళ మహమ్మద్ యూనిస్ వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ని గౌగులించుకుంటాడు. అప్పుడు ఎంతమందిని చంపారు బంగ్లాదేశ్ని? పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్లో ఎంత మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. అంటే ఇవాళ మీరిద్దరూ ఒకటైపోతే మరి మేము భారతీయులం పిచ్చోళ్ళమా? ఏ పౌరుడికైనా కృతజ్ఞత ఉండాలి కదా. భారతదేశం మీద వ్యతిరేకత అంటే ఏం చేసింది భారతదేశం? బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటానికి సహకారం చేసింది కదా. చేసినందుకు బంగ్లాదేశ్ వాళ్ళే మనకు సత్కారం కూడా చేశారు కదా. ఇందిరాగాంధీ వారసులైన సోనియా గాంధీ తర్వాత వాళ్ళందరినీ పిలిచి సత్కారం చేశారు. సో మనకు సత్కారాలు చేయాల్సిన చోట సరే క్రమక్రమంగా హిందూ పాపులేషన్ తగ్గుతూ వస్తుంది. 17 కోట్ల పాపులేషన్లో ఇప్పుడు 2% హిందూస్ మిగిలారు. 30% ఉన్న హిందూస్ 2%కి వచ్చారు. మన వాళ్ళు 3900 మంది ప్రాణాలంటే ఆలోచించండి. 3900 సైనికులను పక్క దేశం కోసం, మన దేశం కోసం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మన వాళ్ళు ఒక 15 మంది చదివితే ఇంత ప్రతిపక్షాలు ఒక్క ప్రాణం పైన ప్రాణమే, దాన్ని కాదన్నావు. బట్ తెలుసు మన దగ్గర కూడా కడపలో కూడా సరే కర్నూలులో కూడా మన మురళీ నాయక్ కూడా చనిపోయాడు ఆపరేషన్ సింధూర్లో. ప్రాణ నష్టం మన వైపు తక్కువ జరిగింది 10-15, కానీ 3900 మంది ప్రాణ నష్టం ఏర్పడ్డ బంగ్లాదేశ్ ఇవాళ అక్కడ యాంటీ ఇండియా యాంటీ హిందూ జరిగితే కనుక వాళ్ళని ఏమనుకోవాలి? ఆ దేశాన్ని కృతజ్ఞత లేని దేశం అనుకోవద్దా వద్దా? మాట్లాడదాం. మనతో పాటు మాధవి లత గారు జాయిన్ అవుతున్నారు. మాధవి లత గారు, సో
చాలా బాధాకరమైన ఇన్సిడెంట్